సత్సంగములని పెడతారు. సత్సంగముల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే వాళ్ళు చేయలేంది అందరూ కలిసి చేయడం ఒకటి. రెండు, ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు ఇంద్రియములను మూట కట్టుకొని ద్వారం వెతుక్కుంటుంది. రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు దానికి ఉన్న లక్షణం ఏమిటంటే చెవిన పడుతోందనుకోండి, ఏదైనా ఈయనకి అలవాటైపోయి వింటున్నది వింటే అది స్మరిస్తుంది దాన్ని. ఉదాహరణకి ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం చెయ్యడం ఒక 30 ఏళ్ళుగా అలవాటైపోయింది సత్సంగంలో సభ్యుడికి. ఆయన అలా చేస్తాడు. ఆఖరికి ఒక్కడు ఉన్నా ఎక్కడికన్నా ఊరు వెళ్ళినా ఆ 6 అయ్యేటప్పటికీ ఉండలేక విష్ణు సహస్రం చదివేసుకుంటాడు, నోటికి వచ్చేస్తుంది కాబట్టి. ప్రాణోత్క్రమణం అవుతోంది. వీళ్ళందరూ చేసే మహోపకారం ఏమిటో తెలుసా? కూర్చొని విష్ణు సహస్రం చదువుతారు. ఆ విష్ణు సహస్రం చదువుతున్నప్పుడు బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ అని చదువుతున్నారు అనుకోండి. చాలా కాలంగా వాళ్ళందరూ చదువుతూ ఉంటే చదివేయడం అలవాటైపోయింది తనకి. నోట్లో తిరిగేస్తుంది. అప్పుడు ఆ సమయంలో కూడా ఇది చెవిన పడుతోంది కాబట్టి తనకి తెలియకుండానే చదువుతాడు. ఎక్కడో ఆ కంఠాలు వింటూ సంతోషంతో చదువుతాడు. ఆ లోపల అది చదువుతూ వెళ్ళిపోతాడు. అదే మహాప్రయోజనం. దాని కొరకు సత్సంగం మహోపకారం చేస్తుంది జీవయాత్ర ఎందు. అంటే భగవన్నామము ఎంత శక్తివంతము అనడానికి కలియుగంలో ఇంతకన్నా ఉదాహరణ లేదు.